గుర్తించారు. వీరంతా గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో మున్సిపల్ శాఖలోనే అత్యధికంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తరువాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌర సరఫరాల శాఖలో 75 మంది, రోడ్లు భవనాల శాఖలో 81 మంది, ఇరిగేషన్ శాఖలో 70 మంది, పంచాయతీరాజ్ శాఖలో 48 రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు లెక్క తేలింది. వీరంతా రిటైర్డ్ అయినప్పటికీ టీఆర్ఎస్ సర్కార్ 2 సార్లు కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు చాలా సంవత్సరాల క్రితమే రిటైర్ అయినప్పటికీ వారిని తిరిగి ఉన్నత పోస్టులో కూర్చోబెట్టింది కేసీఆర్ సర్కార్. వీరిలో చాలా మంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని, అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు